నేపాల్ ప్రధాని ఎంపికపై సందిగ్ధత కొనసాగుతోంది. ఇవాళ ఉదయం నుంచి నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్కన్ ఘీషింగ్ నియామకం జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరో పేరు కూడా ఇప్పుడు తెరపైకొచ్చింది. నేపాల్ మాజీ సీజేఐ ప్రధాని అయితే బాగుంటుందని జనరేషన్ జెడ్ కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అవినీతికి వ్యతిరేకంగా ఘీషింగ్ ఎన్నో తీర్పులిచ్చారని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన సారథ్యంలో దేశం ముందుకెళ్తోందని జనరేషన్ జెడ్ కార్యకర్తలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రధాని పదవి కోసం ఖాట్మాండు మేయర్ బాలన్ షా సైతం ఆశిస్తున్నారు. తాత్కాలిక ప్రధాని పదవిని బాలన్ షాకు అప్పగించాలని నేపాల్ ఆర్మీ కేంద్ర కార్యాలయం ఎదుట ఆయన వర్గీయుల ఆందోళన నిర్వహించారు. అయితే సుశీల్ కర్కీకి మద్దతుగా కొంతమంది యువకులు నిరసన తెలిపారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. అయితే నేపాల్ ప్రధాని ఎంపిక ఇవాళ సాయంత్రానికి లేదా రేపు ఉదయం కల్లా పూర్తి చేస్తామని జెన్జెడ్ కార్యకర్తలు చెబుతున్నారు.